వెల్కమ్ టు మన సిటీ కేబుల్ న్యూస్. నేను కోమలి. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన మహాసంప్రోక్షణ ఘట్టానికి శుక్రవారం నుంచి అర్చక వేద పండితులు అంకురార్పణం చేశారు. సంప్రోక్షణతో పాటు అష్టబంధన కుంభాభిషేక సహిత శ్రీ భోగ శ్రీనివాసుని దివ్యమూల విరాట్ ప్రతిష్టాపన మహోత్సవాలను యజ్ఞయాగాది క్రతువులతో శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యుల దివ్య అనుగ్రహంతో ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ పుసులూరి వెంకటరామకృష్ణ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వైకానస ఆగమోక్తంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవత ఆరాధన, విశ్వక్సేన ఆరాధనతో ప్రాతకాల పూజాది క్రతువుతో ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పుణ్యాహవచనం, అజస్ర దీపారాధన చేసి రక్షాబంధనం కలిగించారు. వీటితో పాటు పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వర్ణన జరిపించారు. వాస్తు పూజ, వేదిని పూజ చేసి అంకురార్పణ ఇచ్చారు. వాస్తు హోమం నిర్వహించి అగ్నిమదనం చేశారు. అనంతరం అగ్ని ప్రణయన, ఉక్త హోమములు చేసి స్వామివార్లకు హారతినిచ్చారు. ఈ హోమ క్రతువుల్లో దేవస్థాన కమిటీ సభ్యుల దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు, భక్తులు హోమ నిర్వాహకులకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖులు మాజేటి వెంకటేశ్వర్లు, పొట్టి శ్రీరాములు, రావకింది లక్ష్మీ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు కేవీఎస్ కృష్ణుడు, చిలకల రామలింగేశ్వరరావు, కోట ప్రతాప్ కుమార్ సహా మరో 29 మంది సంప్రోక్షణ కమిటీ సభ్యులు తమ తమ కుటుంబాల సమేతంగా ఈ దివ్య హోమ ఘట్టంలో పాల్గొన్నారు. శనివారం, ఆదివారం కూడా నిరవధికంగా ఈ మహా సంప్రోక్షణ దివ్యమూల విరాట్ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ధరాత్రి తరువాత చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు కారణాలేంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీంతో అరెస్టుకు సంబంధించిన పేపర్లను, వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన కుంభకోణంపై సిఐడి, ఈడీ అధికారులు విచారణ చేశారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్రపై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్మెంట్లు జరిగాయి. షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల తరువాత విజయవాడకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప వైద్య సంస్థగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. స్థానిక విమ్స్ను శుక్రవారం మంత్రి విడుదల రజని సందర్శించారు. వార్డుల్లో కలియ తిరుగుతూ రోగులతో ఆప్యాయంగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు, మందుల పంపిణీపై ఆరా తీశారు. భోజన సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగం, ఐసీయూ వార్డులను తనిఖీ చేశారు. అనంతరం నేరుగా రోగులతో సంభాషించారు. ఆరోగ్యశ్రీ, ఐసీయూ, జనరల్ సర్జరీ, న్యూరో, ఫిజియోథెరపీ, ఇతర విభాగాలను సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వైద్య సేవలు సకాలంలో అందించాలని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబును ఆదేశించారు. మందుల నిల్వల విషయంపై ఫార్మసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం సమావేశం మందిరంలో వైద్యులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రాంబాబు విమ్స్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి రజని మాట్లాడుతూ త్వరలోనే విమ్స్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ చేపడతామని, ఇప్పటికే దీనికి సంబంధించిన జీవో సిద్ధమైందన్నారు. ఆసుపత్రిలో సమస్యలు, విమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. విమ్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్కొక్కరికి నెలకు 1.6 లక్షల రూపాయల వేతనం చెల్లించేలా వైద్యుల నియామకాలకు అనుమతులు కూడా మంజూరు చేశామని వివరించారు. విమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అనుమతులు, నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. విశాఖలో మరింత మెరుగైన వైద్య సేవలను ప్రజలకు పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధన మేరకు విమ్స్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నాడు నేడు కింద విమ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సంబంధిత పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి, డిఎంఈ నరసింహం పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగితే విలువైన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఏర్పడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. మంగళగిరిలో ఏపీ ఐఐసి టవర్స్లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మంత్రి విడుదల రజని యూకే ప్రభుత్వ జాతీయ వైద్య పథకానికి చెందిన ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 108 వాహనాల్లో పనిచేస్తున్న ఈఎంటీలు అందరికీ శిక్షణా తరగతులు ప్రారంభమైన సందర్భంగా వీరంతా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలకు సంబంధించి యూకే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 108 వాహనాల్లో పనిచేస్తున్న అత్యవసర వైద్య సేవల సాంకేతిక సిబ్బందికి ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా సరికొత్త విధానాలపై అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. దేశంలోనే అత్యంత సమర్థవంతంగా మన రాష్ట్రంలో 108 సర్వీసులు పనిచేస్తున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించే వీలు ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం యూకే ప్రతినిధులు మంత్రికి వారి శిక్షణా మాడ్యూళ్లను వివరించారు. దశల వారీగా వారు చేస్తున్న కార్యక్రమాలను తెలిపారు. ఈ సమావేశంలో యూకే ప్రభుత్వం నుంచి రిచర్డ్స్, డేవిడ్, లిజీ, ఈమీ, రాధారెడ్డి, అరబిందో, ఈఎంఎస్ ఆపరేషన్స్ హెడ్ గంగాధర్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అలిపిరి నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా ప్లాన్ చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల నడక మార్గాల్లో కంచె నిర్మించాలంటూ చాలా మంది సలహా ఇచ్చారని తెలిపారు. 2 నడక మార్గాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే కేంద్ర అటవీ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు టీటీడీ నివేదిక పంపించినట్లు ఆయన తెలిపారు. నడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో ఇనుప కంచె ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీటిని గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజు పర్యవేక్షించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రాల్ని పోలీస్ సిబ్బంది పరిశీలించారు. బయోమెట్రిక్, ఎత్తు, ఛాతి కొలతల వివరాల్ని నమోదు చేసుకున్నారు. అనంతరం 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు పోటీలు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. 650 మంది అభ్యర్థులు హాజరవ్వగా 304 మంది అర్హత సాధించారు. ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్ దామోదర్, ఏఎస్పీలు సుప్రజ, మహేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశమూ లేదని, ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. విజయనగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ పేరిట పెద్ద స్కామ్ జరిగిందని, ఈ కేసులో అరెస్టులు ఇప్పుడే జరగలేదని గుర్తు చేశారు. ఆధారాలు ఉండడం వల్లే నేడు చంద్రబాబుని అరెస్ట్ చేశారని తెలిపారు. చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల భద్రత కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల సహకార సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడానికి ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను మరింత కట్టుదిట్టం చేయడం, అవసరమైన ప్రాంతాల్లో నూతన చెక్పోస్టులను ఏర్పాటు చేయడం వంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించారు. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో నది ద్వారా అక్రమ రవాణా సాగించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు క్షుణ్ణంగా జరిగే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకునే విధంగా మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వ, సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, గురజాల డీఎస్పీ పల్లపు రాజు, ఇతర డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని వేద స్కూల్లో చదువుతున్న విద్యార్థులు యేసుబాబు, ప్రభాకర్, మేఘన ఇటీవల జరిగిన షూటింగ్ వాల్ పోటీలలో పాల్గొని తమ సత్తా చాటారు. దీంతో ఈ నెల 9, 10 తేదీలలో నెల్లూరు జిల్లా కావలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వేద పాఠశాల డైరెక్టర్ శ్రీగిరి పెర్సి స్వరూప మాట్లాడుతూ రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ సత్యదీప్తి మాట్లాడుతూ విద్యార్థులను అభినందిస్తూ క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మనోహర్, ప్రిన్సిపల్ వాణి, పాఠశాల ఆపరేషన్ హెడ్ జోసఫ్, ఇన్ఛార్జి టీనా పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టమోటా లారీ బోల్తా కొట్టింది. మదనపల్లి నుంచి ఒరిస్సా వెళ్తున్న టమోటా లారీ లింగంగుంట్ల దాటిన తర్వాత రోడ్డు మార్జిన్ దిగడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని టమోటాలు మొత్తం నేలపాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి మన సిటీ కేబుల్ న్యూస్.